పత్రి పుష్పము క్షణం పాటు తల మీద వేసుకోవాలి. అంటే శిరస్ మీద క్షణం తర్వాత దీని వల్ల మెడలు వేసుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు కరెక్ట్ పూజకి అనుకోవాలి. అయిన తర్వాత అదేంటి స్నానం చేసేసరికి తాకాలి. ఎట్ట తీసేయండి, తీయకుండా తీసేసి పెట్టాలి. తీసేసి పెట్ట తీయాలి. లింగం మీద తీసేయాలి. సరే ఇట్లా పెట్టేసుకొని దాన్ని తీసేసి జాగ్రత్తగా అక్కడ పెట్టేసుకోండి. ఇక్కడ నుంచి మాత్రం పెట్టి తీయాలి. గుడి లింగాన్ని కూడా తీసేస్తాం, సేమ్ అంతే ఉంటుంది. సో ఇక్కడ మాత్రం పీఠం మనమే పానపట్టాలి. ఇది పానపట్టాలి. అర్థమైందా? ఎడం బాగానే ఉండాలని చెప్పి ఇంకా శాస్త్రం ఏం చెప్పారంటే గుండె ఎడం పక్కనే ఉంది కాబట్టి ఎడం పక్కగా ఇక్కడ జరిగే క్రిమంతా కూడా గుండెకి మూజ పడుతుంది సార్. అంటే రక్తం బాగా మరుగుద్ది చేసి పూజలు ఎట్లా మరుగుతుంది నీళ్ళు పూసి తెలుసు. బాగా చల్లటి నీళ్ళు లింగాభిమని శాస్త్రం చెప్పింది. అట్లా దీనికి కూడా లింగం నీళ్ళు పూస్తుంటే ఒక సెకండ్ తర్వాత ఇక్కడ జిజ్జిల్లా అర్థమైంది. అంటే బాగా మరుగుతుంటుంది. అంటే ఉష్ణ సినిమా అంటే కూలింగ్ అయ్యి హీట్ ఎక్కుతుంది బాడీ. చలికాలం నీళ్ళు బాడీ అంతా హీట్ ఎక్కుతుంది. అట్లా సేమ్ అదే సెన్స్. కనుక ఇక్కడ దారగా నీళ్ళు పోస్తున్నా చెప్తారు. దారగా పోయడం వల్ల వ్యక్తుల నుంచి ఫిలిపీన్స్ నుంచి ఇక్కడ జరిగే కెమిస్ట్రీ అది మీకు అనుభవంగా తెలుస్తుంది. ఒక నీళ్ళు దారగా ఉండాలంటే ఎక్కడ పక్కకి ఈ చింతకుండా ఉండాలంటే నందిముఖుడు స్వామివారిలా నందిముఖుడు పెట్టుకోవాలి. ఈ నందీశ్వరుడు బసవేశ్వరుడు, ఇది పశువు అంటారు. పశుపతి పశువు మనం పశుపతి అయినా మనకి రక్త లాంటి వాడు కనుక మనం కాపాడతారు. కాబట్టి ఎప్పటికప్పుడు క్లియర్ అవ్వాలంటే ఫార్మేట్ తీసుకోవాలంటే ఈ నీళ్లు ఈ పశుపతిని తాగాలి మనమే. సో మొత్తం నంది పోతుంది కదా, మనకి మనం నువ్వే పశువు నువ్వే నంది. కాబట్టి ఆ పశువు గుడిలో కూడా మనమే. ఆయన మన కోసం చెప్పేసి శివుడు చూసుకుంటూ ఉంటాడు మోక్షం కోసం. కనుక ఇక్కడ ఇది నంది దాంట్లో దాచుకుని ఉండగలగాలి. ఇది ఇక్కడ సైన్స్ ప్రకారం అయితే వాయునాడు అంటారు. డాక్టర్ కూడా ఇక్కడే వాయు చెక్ చేస్తారు. అర్థమైంది? పల్స్ చేసేది ఈ నాడి బట్టే. ఇదే నాడి అంటే ఈ నాడి ఇప్పుడు శుద్ధి చేస్తున్నాం మనకు తెలియకుండా ఈ గ్రంథాలు. దీన్ని ఇట్లా పెట్టుకొని ఏమైనా ఉంగరమ్మా ఇట్లా నీళ్ళు చదువుకుంటాం. అంటే రాత్రి దాకా లెక్కాయలా ఉంటుంది కాబట్టి వేడికి ఉంటుంది కాబట్టి కొంచెం శుద్ధి చేస్తాం. దానికి కూడా ఒక్క చొక్కే అలా వేసేసి ఒకసారి రాత్రి అంతా కూడా మెడలో ఉంది కానీ నీ యొక్క పూజ కనీసం 12 గంటల కనీసం చేయలేకపోయాను స్వామి ఫీల్ అవ్వాలి. పిల్లవాడిని చూడకుండా మనం ఎట్లయితే ఉంటామో భక్తం చూడకుండా భార్య ఎట్లా ఉంటుందో కొత్తగా పెళ్ళినటువంటి అంటే అది పిల్లవాడు గుర్తే వాడు చూడండి ఎట్లా ఉంటాడు అట్లా ఫీల్ అవ్వాలి దేవుడి లింగానికి. అప్పుడే నీకు ఫలితం కనపడు. అట్లా ఫీల్ అవుతూ స్వామి రాత్రి అంతా నేను పూజ చేయలేకపోయినాయా అని చెప్పి ఫీల్ అవుతాడు. కళ్ళు మూసుకున్నట్లా ఓ నమః శివాయ ఎప్పుడు మనసులో అంత స్పర్శించాలి. ఎప్పుడైతే నీకు ప్రేమభావం కలుగుతుందో ఇంటికి లెక్క పూసుకుంటాయి. ఎప్పుడైతే అంటే మనకి ఇష్టమైన చేయదగిలేదు అట్లా ఫీల్ ఎవడైతే ఉంటాడో మనకు తెలియకుండా వాడికి అప్పుడు దగ్గర అవుతున్నట్లే వాడికి వాడి షేప్ పెట్టడానికి కనపడుతుంది. వాడికి సిద్ధిస్తున్నట్లక వాడు త్వరగా ప్రయత్నిస్తే ఏ కోరిక నెరవేరుతుంది. ఇది శాస్త్రం. కనుక ఇట్లా స్పర్శించిన తర్వాత మన సమయానుకూలంగా బట్టి ముందు పంచామృతాలు ఉంటే అన్ని కొంచెం పోసేసుకుంటాం. పంచామృతాలు చూసుకుని పక్కన పెట్టుకుంటాం. గిల్ల పక్కన అంతా ఒక స్పూన్ చాలు పాలు అంతా వేసుకొని గలం వేసుకోండి. ఇక దాన్ని పక్కన పెట్టేసుకోండి. లేదంటే తీసుకోవచ్చు. నీళ్ళు అనుకోండి ఇట్లా దారమాత్రం కొనుక్కోండి. ఏంటి మీకు సమయానుకూలంగా ఉన్నప్పుడు శివరాత్రి పర్వదినాలు పౌర్ణమి పర్వదినాలు అమావాస్య రోజుల్లో కూడా ఎగదాటి గట్టి పడుతూ ఉంటాయి. పక్క చొక్క పక్క వారి మొత్తం అట్టే పడుతూ ఉంటుంది. అర్థమైందా? ఎనుక కరెక్ట్గా ఉంటుంది. ఇట్లా ఉంది మనం ఇట్లా కరెక్ట్గా ఉంటాడు కనుక 77 వచ్చినది అంతే ఉంటాడు. ఎందుకంటే రేపు కూడా ఎందుకు పనిచేస్తుంటుంది మనకి. అంటే మన మెదడుతో పాటు అది కూడా పనిచేయాలి కాబట్టి దానికి కూడా ఎక్సర్సైజ్ కావాలి. ఎక్సర్సైజ్ కావాలని ఇట్లా కూర్చొని చేస్తాడు కనుక ఇది ఉండగలగాలి. ఇట్లా పడుతూ ఉన్నప్పుడు జరిగే చక్కలి గంతలు జిన్నెంతలో కూడా ఫీల్ అవుతుండాలి. అప్పుడు ఈ నాడు శుద్ధి అవుతుంటుంది, బర్నీ పోతుంది. ఇక్కడికి ఈ నీళ్ళు ఇట్లా పడతా ఉంటుంది, మనం శుద్ధి అవుతూ ఉంటాం. ఇది 1 లీటర్ నీళ్ళు జరిగే వ్యవహారం. ఇది ఒక్కోటి 3 నిమిషాలు పడుతుంది అయిపోయేసరికి. సో ఇట్లా చేసుకుని మనకున్న సమయాన్ని బట్టి చూసుకుంటా ఉంటాం. దీనికి ఏ మంత్రాలు అసలు లేదు. గుడ్డ మంత్రాలు మీరు చదువుతున్న నమ్మకం చమకాలు ఉన్నాయి కదా, దీనివల్లనే శివుడు ప్రసన్న అవుతాడని లేదు. గాడిద శివుడు లొంగడు. భక్తే ప్రధానం. ఎక్కడైతే ఎంత చేసినా పువ్వు పెట్టినా శివ అనుకుంటా చాలు. ఆ క్షణం పాటు చాలు ఆ భక్తి. అంతే కానీ గంటల కూర్చొని ఎవరితో మాట్లాడతాను చూసుకుంటాను సెల్ఫోన్ మాట్లాడుకుంటే ఉపయోగం కనుక అది ఫీల్ అవ్వాలి. భక్తే సులభుడు కనుక భక్తితో పట్టగలగాలి. కానీ తీర్థం కంపల్సరీ ఉండగలగాలి. తీర్థం వల్ల ఆరోగ్యం ఇంపార్టెంట్. తీర్థం దేనికి పంచామృతం వేసి పాలు వేసిన బెల్లం వేసినా తీసుకుంటాం కాబట్టి లోపలికి ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది కదా. ఆ తీర్థం కోసమే పూజ చేయాలి. ఆ తర్వాత పత్తి పెట్టడం కూడా ఆ వాసన కోసమే చేయగలగాలి. సో నెక్స్ట్ స్టెప్ అది దాని ధ్యానం అన్నమాట. ఆ ధ్యానం చేసుకోపో కానీ ఆరోగ్యం మాత్రం నీకు వస్తుంది. దీనికోసం కంపల్సరీ చేయాలి. దీది ఎటాలు చేస్తాడు, మఠాలు చేస్తాడు. మెగాస్టార్ మఠాల బదులు మాకు బ్రాంచ్ స్వామి స్వామితో కూడా చేస్తాడు. ఎందుకని చిన్నవాడు కదా ఈ సిలబస్ మానేద్దాం పెద్ద సిలబస్ అయిపోతుంది. ఎందుకంటే కంపల్సరీ చేయాల్సిందే. ఆ తీర్థం చూసుకోవాల్సింది ఎంతో వయసు వచ్చింది సరే అందరి నుంచి. కారణం ఏంటి? దీనివల్లనే అందరికి ఆశ్చర్యం వచ్చింది. కాబట్టి ఇది వదిలిపెట్టదు. వచ్చిన తర్వాత నేను వదిలేస్తే అట్లా వదిలితే నీ వాక్యాలు చదువుతాను వేగం ఉంటాడా అతను ఉంటాడుగా ఆతో మొదలయ్యి వస్తూనే ఉంటుంది. సో అట్లానే ఈ పూజలో ఇంపార్టెంట్. సో దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ తీసుకున్నా ప్రయత్నించగలగాలి.
తీర్థం కోసం కంపల్సరీగా ఆరోగ్యం కోసం మన ఆరోగ్యం యువత పూజ చేయాలంటే ఈరోజు తీర్థం ఉండాలి. ఆ తీర్థంలో ఔషధ గుణాలు ఉపయోగించుకోండి. యాలకులు, లవంగాలు, పచ్చకర్పూరం, కుంకుమ పువ్వు, మనకు అన్ని పొడితో అభిషేకం చేయొచ్చు. శాస్త్రం పొడి, అంతారు పొడి, మనం చెప్పినటువంటి రసాల పొడి, గజ్జల పొడి మొత్తం తీసుకోండి. అప్పటికప్పుడు తీసుకుంటావు కాబట్టి కళ్ళు, ముక్కు అన్నీ బాగా పనిచేస్తాయి. త్రోడ్ బాగా కరెక్ట్గా పనిచేస్తుంది. గంటలా గనం పోతుంది. అప్పుడు మన వైపు చూసేవాడికి మీరే చెప్తారు, ఆశ్చర్యం వస్తుంది. అట్లా వస్తుంది కాబట్టి ఆరోగ్యం బాగుంటే అన్నీ వచ్చేస్తాయి. నేను తీసుకుని చెప్పండి ఔషధం కూడా. ఇట్లా అంతా అయిపోయిన తర్వాత అవసరం సెల్ ఫోన్ నమ్మకం ఇచ్చుకోండి. ఉత్తరం అంతా కూర్చోండి. అంతా అభిషేకం అయిపోయిన తర్వాత తీర్థం తీసుకోవాలి. తీర్థం తీసుకునే ముందు కొంచెం అన్ని పోసేసి చూడండి ఎంత ఉంటే అంత ఉంటాయి. అడుగున ఆ ఉక్కినది కదా అంత మాత్రం మిగులు గొంతలో ఆ గొంతలో తీసుకుంటే పైకి జాగ్రత్తగా ఇంతే ఉంచాలి. పడితే జాగ్రత్త తీసుకోవాలి. తీసుకొని దీన్ని ఈ చెప్తూ నాపేయాలి. నువ్వు దాదాపు 1 లీటర్ నీళ్ళు పోసేంత వరకు సమయానుకూలంగా అంతే పోసి కూర్చున్నాం అనుకోండి. సమయానుకూలంగా అప్పుడే ఇప్పుడు ఉడుతూ ఉంటే హీటప్ చెయ్యి బాగా హీటప్. సో ఆకు ప్రజల వైద్యం ఉంది తెలుసు కదా, ఒత్తిడి వైద్యం. ఇది కూడా ఒత్తిడి వైద్యం అంటే దీనికి సంబంధించి. సో అది మొత్తం క్లియర్ అవుతుంది. కిడ్నీ మొత్తం ఇప్పుడు వేసినటువంటి దోషాలన్నీ కూడా ఇప్పుడు పర్టికులర్గా స్పెషలిస్ట్ దగ్గరికి పోకుండా ఏ రోజు ఆ రోజు మనం ఇక్కడ క్లియర్ చేసుకుంటాం. జంతువులు కనుక రోగాలు వస్తే నాకి రోగాలు నయం చేసుకున్నట్టుగా మనం కూడా చూసి నయం చేసుకోవాలి. ఇది వైద్యం. సో దాని చిత్రంగా పైసా ఖర్చు లేకపోయినా కానీ గురువులు అందరూ చేశారు. ఆయన 2 అట్లే ఉన్నారు. వాళ్ళకి వచ్చిన ఐశ్వర్యం అంతా వచ్చింది కాబట్టి మేము అదే ఫాలో అవుతున్నాం. మీకు అదే ఇది శాస్త్రం ఏమే. అట్లా చేతులు చూసుకోవాలి. గొడ్డట్ట పరిస్థితి పెట్టకూడదు. ఎందుకంటే పెట్టకూడదా అంటే ఇప్పుడు మీకు అఫీల్ ఉండాలి. చేతులు రుద్దితే వేడి వస్తుంది. అది కూడా కాక మీకు పెట్టే లింగము జాజికాయ అది బాగా వేడెక్కుతుంది త్వరగా. కాబట్టి అక్కడ చూసుకున్న తర్వాత చూడండి ఇటుపక్క ఈ అవయవాలు మొత్తం కూడా జనాంగాలకు సంబంధించినటువంటి ఈ పాత మొత్తం కూడా గుండెకి, హార్ట్, కిడ్నీస్ మొత్తం కూడా అర్చేతులు ఉంటాయి. అక్కడుందా కుడి చేతికి అరచేతికి ఒక్క క్లీనింగ్ గ్లాండ్ ఒకటే ఒకటి మాత్రం తేడా ఉంటుంది. మిగతా కూడా అర్చేతులు ఉంటాయి. ఇక్కడ కూర్చొని కూడా టచ్ చేయొచ్చు మొత్తం. అందుకే ఏం చేసావు మన గురుగారు ఒక 20 గ్రాములు రాయి పెట్టేసి 1 లీటర్ నీళ్లు 3 పెన్సిల్ పెడుతూ ఉంటే జలోత్పత్తి అయ్యి కరెంట్ ఉత్పత్తి అవుతుంది. ఇక్కడ ఆ ఉత్పత్తి అనేది కరెంట్ పంప్ అంటారు. గుండె ఆటోమేటిక్గా ఎక్స్పోజ్ అయిపోయి మెదడుకి 5 నిమిషాలు వెళ్ళిపోతుంది. సెకండ్ త్వరగా ముందు రక్తం పంపించేది మెదడుకే. ఆ మెదడు క్లియర్ అవ్వాలంటే ఇది ఒకటే అమృత వైద్యం. ఇది క్రియా విధానం అన్నారు. మనం ముందే ఆయుర్వేదంతో కలిపి ఏం చేయవలసిన ముందు దేవుడు రాని పెట్టేశారు. అర్థమైందా? దేవుడు నమ్మితే శుద్ధులు వస్తాయి. దేవుడు నమ్మకపోతే ఆరోగ్యంగా బాగుంటుంది తర్వాత విషయం. అందుకని ముసలి పడుతుంది లింగం నీళ్ళు పోతాయి. ఎందుకంటే ఆ పళ్ళు పడకుండా కనీసం ఇది క్లియర్ అవుతుంటుంది అన్నమాట. అర్థమైందా? అందుకని వాసిమోహన్ అయినా సరే కనీసం దీని కూడా నైవేద్యం పెట్టుకోరు. కారణం ఏంటంటే అత్యంత నీళ్ళు తాగుతారుగా వాసిమోహన్ వచ్చి తాగుతారు. కొంచెం నీళ్ళు చూపించేది అదైనా సరే చేయగలగాలి. అట్లా నిష్టగా ఉండగలిగితే ఫ్యూచర్లో మనకి శివుడు జరిగినట్టుగా మహాదేవుడుగా అన్నీ జరుగుతాయి. అంతే అయిపోయిన తర్వాత దీన్ని ఈగురుతో పంచుకోవడం వేస్తారు. తెలుసు కదా, స్టార్ వేస్తారు. ఈ స్టార్ వేసుకొని స్వామి వారికి మధ్యలో ఓంకార రాసి పైన నకారము, మకారము, సికారము, వకార, యకారం పంచాక్షరాల పీఠంలో లింగాన్ని పెట్టాలి. ప్రయత్నించండి. ఇట్లా పెట్టుకుని ఉంటాం. ఇప్పుడు దీనికి తడి ఉంటుంది కదా, దీని లింగాన్ని తడిని కూడా మెల్లిగా అద్దాలి. లింగాన్ని తడి ఉంటుంది కొంచెం, దాన్ని కూడా బాగా అద్దాలి. అద్దిన తర్వాత ముఖ్యమైన రహస్యం ఒకటి ఏంటంటే ఈ లింగాన్ని నల్లలింగం ఉంటుంది కదా, ఎగనగా ఆడుతుంది కనుగుడ్డులాగా. దాన్ని పట్టు వస్తువులతో కానీ ఉన్ని వస్తువులతో కానీ రబ్ చేయాలి. షేప్ నెల్లిగా రబ్ చేసుకుంటూ ఉంటే షైనింగ్ వస్తుంది, బాగా షైనింగ్ వస్తుంది. అంటే వెనక దీపం పెడితే మన వెనక ఆ దీపం లింగంలో కనపడాలి. అంటే లింగం మా సైజు ఉండాలి. లింగ సైజు తగ్గితే ఆటోమేటిక్ దృష్టి చూస్తుంది తగ్గుతుంది. లింగ సైజు పెరిగితే పవర్ పెరుగుతుంది. అర్థమైందా? ఎంత పెట్టి అంత రొట్టె అంటారే అదంతే. కనుక దాని ఘాటు కూడా మనకు కనపడుతుంది. లింగం కనపడాలి. కళ్ళు మూసుకుంటూ దానికి ఎంత కనపడాలి. ఇట్లా రబ్ చేసి రబ్ చేయండి. ఆయన కూడా ఇవ్వండి, పక్కన ఇవ్వండి. ఇలా బాగా రబ్ చేసేసి వేడి వస్తుంది చూడండి. వేడి వద్దా ఏమి ఇంకా వేడి వస్తుంది. అంత వేడి రావాలి. బాగా రబ్ చేసేస్తే రబ్ చేసిన తర్వాత వెంటనే ఉంగరం వేరు కదా, ఈ వేరు దీని అనామక వేరు అంటారు. ఈ అనామక వెళ్ళి పైన అనిచాలి. లింగం పైన బొట్ట వేరు కదా, ఈ బొట్ట వేలు పక్కన అనిచాలి. అందుకే లింగం సైజు పెరగాలి. సైజు పెంచుకున్న తర్వాత ఏంటి ఇప్పుడు దీని దగ్గరకు వస్తుంది. ఆ వేడిగా ఉన్న దాని మీద ఇది ప్లస్, ఇది మైనస్, ఇది పాజిటివ్ పోల్, నెగిటివ్ పోల్. ఆటోమేటిక్గా ఇది ఏముంది నిత్యాల ఘట్టము బ్యాటరీ అయిపోతుంది. బ్యాటరీ ఏం చేస్తుంది, ఒక బల్బులు వెలిగిస్తుంది. ఇక్కడ గుండె బల్బు వెలిగింది లోపల. ఇది సైన్స్. అర్థమైందా? ఈ హీట్ మీద పెట్టిన వెంటనే ఇది అనామక లేదు, ఇది ప్రాణముద్ర అంటారు. ఇట్లా ఎప్పుడైతే మోస్తావో ఆటోమేటిక్గా వెచ్చదనానికి లోపల చిన్న వెచ్చదనం ఉంటుంది.
బర్న్ అవడానికి లోపల ఆ సెన్సిటివ్ పార్ట్స్ చైతన్యం తెల్లారుజాము బుద్ధిని లేసినటువంటి వాడికి బద్ధకం లేకుండా లెగుద్దాన్ని వాడికి ఒకసారిగా చైతన్యం కలుగుతుంది హీట్ వల్ల. సో మనకి తెలియకుండానే ఆ గుండెని లోపల ఉన్న గుండెని బయటికి తీసుకొచ్చేసి క్లీన్ చేసి మళ్ళీ లోపల పెట్టడం లాంటిది. అందుకని గుండాకారంలో ఉంది విలీనం. గమనించారా? తిరగేసి గుండె లాగా ఉంటుంది. ఇది ఉంటుంది ఇట్లుంటుంది గుండె, అర్థమైందా? దీనిట పెట్టాడు ఇట్లుంటుంది, తెలిసిందే కదా. అంటే ఇది సైజు పరిమాణం ఖచ్చితంగా ఇదే సైజు. అంటే ఒక అడుగు ఒక అంగుళం కనుక లింగం ఉంటే నిమ్మకాయ సైజులో నేరడికాయ సైజులో అప్పుడు వృద్ధి పెట్టండి చేతిలో తెలుసుకుంటారు కనుక ఆ ఫలితాలు అంతకే బాగుంటాయి. ఇట్లా పెట్టుకున్న తర్వాత మనకి వీడు అర్థమవుతుంది. దాని ఎట్లా కూర్చొని జాగ్రత్తగా ముందు పక్క గుడ్డు చూసారా, గుడ్డు పెట్టుకోండి. ముందు పక్క నల్లగా ఉంటుంది కదా, మీరు ముందు వైపు కొంచెం గుడ్డు పెట్టండి. గుడ్డు పెట్టేసి ఈ ముద్ర అంతే వచ్చి దాన్ని ఒక అడుగు దూరం చూసుకోండి, 16 అంగుళాలు లేదా 12 అంగుళాలు. ఈ ముక్కుకి 16 అంగుళాలు ఉండాలి కరెక్ట్గా. చుట్టూ ఈ అంగుళాల దూరంలో ఇప్పుడు నాకు చూస్తే నాకు గోడ కనపడుతుంది, మీకు గోడ కనపడతారు, ఆయనకు వాడు కనపడుతుంటాడు, అవునా కదా? అట్లా కనపడకుండా ఈ బొట్టు మాత్రమే కనపడాలి. నల్లరా మీద దానికి తెలుసుకుంటూ ఉండాలి. కన్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా మూయకూడదు, అర్ధచంద్రాకారంగా సగం మాత్రమే మూసేసి ఆ బొట్టు చూసుకుంటూ ఉండగలగాలి. ఇంకా మీకు ఎదురుచోడు కనపడతాడంటే పుసుకేసుకోండి. ఆచార్య ఉంటుంది కదా వస్త్రము చూడండి ఒకసారి. ఇదే పరమ రహస్యమైనటువంటి నీకు మనుషులు లగ్నం అవ్వడానికి కారణము అందరూ చేస్తారు పంచాభిషేకాలు పంచామృతాలు పూర్పు. అది కాదు, యోగ సిద్ధించాలంటే వస్త్రం ఉంటుంది. ఈ వస్త్రం తెల్ల చూసుకోండి. మీలాంటి వస్త్రం ఉంటాయి కదా, మొత్తం కప్పులు ఉంటుంది బాగా పెద్ద పెద్ద చీరలు అట్లాంటివి ఉంటాయి కాబట్టి చూసుకొని ముందుకి ఇట్లా మూసుకేసుకోండి. మూసేసుకుంటే అప్పుడు ఎదురు పక్క గోడ తెల్లగా ఉంటుంది. ఆ మొత్తం తెలుపు మీద ఆ లింగం ఇంకా బాగా నల్లగా కనపడుతుంది, అవునా కదా? ప్రాక్టికల్గా అప్పుడు మీకు మొత్తం మూసేసుకోవడం వల్ల ఆ తెల్లగా బాగా కనపడుతుంటే దాన్ని చూడడానికి ప్రయత్నించండి. అర్థం వినేస్తాను అట్లానే శ్వాస ఆపకూడదు, అట్లానే ఉంటుంది. ఇట్లా ఎవడైతే మీకు ఇష్టానుసారంగా శక్తి కొరత కూడా కూర్చోగలిగి జపం చేసుకుంటా ఉండి గుర్తుంచుకోగలిగి లక్ష్యాలు చేసుకోగలుగుతారు. నువ్వు కళ్ళు మూసుకుని అదే లెక్క కనపడాలి. ఇదే రహస్యం, ఇదే ప్రాక్టీస్. అట్లా చేసుకుంటూ కూర్చొని ఉంటే ఆ సమయాన్ని కూడా ట్రాన్స్ఫర్ వెళ్తాడు. అట్లా వెళ్ళగలగాలి. ట్రాన్స్ఫర్ ఎవరైతే వెళ్తాడో వాడికి ఇంకా కంట్రోల్ అవుతున్నట్లు అంటే వాడు ఆగవాలంటే కూడా అంటే ఒక క్షణం ఆయుష్ ఆగబడంటే 10 సంవత్సరాల ఆయుష్ పెరుగుతాయి. ఆ జాల కుటుంబం సంపాదించుకోవడానికి ఇదే టెక్నిక్. కనుక ముందు ఆరోగ్యం మహాభాగ్యం అంటారు కారణం అదే. సూర్యుడు ఇస్తే ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యం వస్తే ఇట్లా ముందు కూర్చోవాలి. మిగతా నిలబడి చేసే పూజ మనంతా కూర్చొని చేసుకుంది. ఎంత గొప్పదే. 100 అష్టోత్తరాలు సహస్రనామాలు రసశ్వాసాలు కంటే ఒక్కసారి పూజ చేస్తే అన్ని వేలు రెట్లు. ఇది ప్రాక్టికల్ చూపిస్తాను, అర్థమైందా? కనుక అంత గొప్పది మనం. కాబట్టి మనం ఇది విడిచి వెళ్ళకూడదు. ఏం కోల్పోతున్నావు మీరు అర్థం అవుతుంది. ఒకసారి నేర్చుకుంటే 100 ఏళ్ళు నేర్చుకోవచ్చు, చేసుకోవచ్చు. అట్లా చేసుకుంటారు అంతే. చేసుకుంటే మూత్రతోనే ఉంటారు. ఈ మూత్రతో ఉండడం వల్ల లోపల రక్తం అట్లా ట్యూబ్లు ఆపినట్టుగా అవుతుంది. ఒకసారి వదిలేసరికి ఒకసారి తల్లేసరికి అప్పుడు ప్రెజర్ పెరిగింది. అప్పుడు ఉన్నటువంటి గోడలో ఉన్నటువంటి పాచి గీసి మొత్తం నెట్టేసుకుని కిడ్నీలకి వెళ్ళింది. ఇప్పుడు క్లియర్ అయిపోయింది. సో ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది. లింగ సాధన వరకు చంద్రుడు వండుతున్న ఫస్ట్లో, తర్వాత మాత్రం ఆవాడిపోతాం ఏమో. ఆ తర్వాత గంధం పెడతాం. ముందు పక్క పైన కూడా పెట్టేసి గంధం పెట్టుకుంటాం. ఈ గంధం ముందు పక్క పెడతాం, పైన పెడతాం. ముందు పక్క పైన పెట్టుకుంటుంది. ఇప్పుడు గంధం స్వామి పెట్టిన తర్వాత మీరు కూడా పెట్టుకోవచ్చు. ఇట్లా అర్థమైందా? గంధం స్వామి సాధుగా పెట్టుకోండి. అర్థమైందా? నిమిషం 2 నిమిషాలు 3 నిమిషాలు దాన్ని బట్టి ఉంటుంది. లేదా డ్రై అయిపోతుంది కదా, దాన్ని బట్టి 2 నిమిషాలు పూజ అయిపోవాలి, 2 నిమిషాలు పూజ చేయాలంటే తీర్థం కంపల్సరీ తీసుకోవడం ప్రయత్నించండి. గంధం పెట్టి ఇప్పుడు పెట్టుకున్న తర్వాత పత్రి పెడతాం. పత్రి ఉందనుకోండి మీ దగ్గర పత్రి గోడ వేయండి. అంతేనండి, పత్రి గోడ వేసి 2 లక్షలు వేసేయండి. మొత్తం పూలు పెట్టుకోండి కావాలంటే. మంచి మంచి మలుపులు పెడతాంగా, మొత్తం మలుపులు పెట్టేయండి. పత్రి గోడ వేయాలి, పూలు మాత్రం కింద పెట్టాలి. పెట్టడం వల్ల మొత్తం మూసేసరికి ఏమవుతుంది? మలుపులు పెట్టడం వల్ల లింగానికి ఆ యొక్క మలుపుల వాసన మొత్తం ధారాళంగా అందుకుంటుంది. ఎందుకంటే ఈ పెట్టుకుంటే లింగము సజ్జనం జీడి మామిడి తనతో తయారు చేస్తారు. దాన్ని ఆ జీడి మామిడికి ఆకర్షణ ఎక్కువ ఉంటుంది. ఇట్లా రుద్దిన దానికి పేపర్లు పెట్టడం అందుకుంటే వెళ్ళి అది బియ్యం కనుక తిన్నప్పుడు అనుకుంటున్నాయే కంచుని అందుకున్నట్టుగా చదువుకుంటే మీద అనుకోండి. అందుకే ఆ ఆకర్షించి ఆ కడుగు దూరంలో మనకున్న మొత్తాన్ని కూడా ఆకర్షిస్తుంది. ఇంత ఆకర్షించినప్పుడు మనం కూడా ఆకర్షిస్తాం. ఇది అర్థం కాదా? ఇంటికి వస్తుంది జరుగుతుంది. అది ప్రాక్టికల్ అనమాట. అంటే లింగ సైజు పెంచండి. ముందు మన బాడీ ఆకర్షిస్తుంది, మన బాడీ పక్కన మొత్తం ఆకర్షిస్తుంది. ఇంకంతే బసవేశ్వరుడు అంటే అందరం కూర్చొని పని చేయించుకున్నాడు. అంతేదా? కాబట్టి ఆకర్షించింది. ఆ మనిషి ఆకర్షించి వాక్ ద్వారా రావచ్చు, కళ్ళ ద్వారా రావచ్చు, పూజ ద్వారా రావచ్చు. ముందు నువ్వు రెడీ అయితే అది కళ్ళలోకి వస్తుంది. అని నేత కమలాలు అన్నారు. అందుకే నీకు కట్టు పెట్టుకోవడం వల్ల మనం పెట్టుకోవడం కళ్ళు తిరిగి చూసి కళ్ళు పెద్ద అర్థమైందా? మాకు చూసి మీకు అర్థమైపోతుంది. స్వామి ఇట్లా చూస్తే కళ పెట్టి ధ్యానం ఎక్కువ కేటాయిస్తారు. కళ్ళు మూసుకుని కళ్ళు చేసిన ఆ మంత్రం మీద దృష్టి ఉంటుంది కాబట్టి ఆ లింగం కళ్ళు మూసుకుని ఎక్కడ కనపడాలి. ప్రాక్టీస్ అంతే. నీకు కళ్ళు మూసుకున్నా లేచినా, పడుకున్నా లేచినా, తిరిగినా లేచినా ఈ లింగం నీకు కనపడాలండి. ఇదే వాస్తవం. మరి కనపడాలంటే మామూలు విషయం కాదు. దాన్ని చూస్తుంటేనే అది గుర్తొస్తారు, అలా కదా? కాబట్టి దాన్ని చూడడానికి ప్రయత్నిస్తాను. ఆ చూసి బద్దాలు చూడటమేనా ఒకసారి మంత్రం చెప్పించారు. అదే మంత్రం చెప్పించండి. నీకంతే ఈ రూపము ఆ నాదము 2 కలిసి ఆటోమేటిక్గా క్రియా విధానానికి వెళ్ళి
నీకు కావాల్సిన ఏటీఎంలో పడుతుంటుంది పుణ్య బలం అంతా. నీకు కావాల్సిన తీసేసుకోండి, నాకు ఇది కావాలి, నాకేం అవసరం లేదు. కోరికను బట్టి బలం అది రాసుకుంటుంది పుణ్యం. చిన్న కోరికను పర్లేదు, పెద్ద కోరిక కొంచెం ఎక్కువ పెంచు చెప్పు, ఏం చేయను అవసరం. మొత్తం ఇంటికి వస్తుంది ఆకర్షణ, అది అయస్కాంతలాగా వస్తుంది. నీకు ఎక్కడో పూజ చేసినట్టు నీకు సంబంధం లేదు, పోస్ట్ మ్యాన్ నీకే సంబంధం లేదు, నీకు జాబ్ సంబంధం లేదు, ఎవడో జాబ్ ఇస్తే పోస్ట్ వచ్చి లెటర్ ఇస్తాడు, నీకు సంబంధం ఉందా? మరి వీడి ద్వారా వచ్చాడు అపార్ట్మెంట్ అంతే కదా. సో నీకు కావాలి మేము అనుసంధానం కర్తనే శివుడికి, నువ్వు పెంచుకో ఏం అవసరం, మా ద్వారా నీకు వెళ్ళిపోదు. ఇది ప్రాక్టికల్ ఇదంతే కనుక. ఇట్లా పూలు మాత్రం తాగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్పండి. దీన్ని ఇట్లా ఇందాక చెప్పాను కదా, దీన్ని కాస్త ఈ ముక్కు దగ్గరగా ఈ హైట్ దూరంలో చూడండి, ఈ నేత్రం ఉంది కదా, ఈ నేత్రం ఉంది కదా, ఈ నేత్రంలో దీనికి అట్లా చూసుకుంటా ఉండి ఈ మొత్తం విషయం కాబట్టి ఇందాక విషయం వెళ్ళాక మన మళ్ళీ ఇక్కడ రావాలి, మనం నేత్రం ఉండాలి, జ్ఞానం ఎట్లా చూసుకుంటూ ఉండాలి. దీన్ని కూడా మీరు మొత్తం ముసుకేసి చూసుకోవచ్చు. మొత్తం ముసుకేసుకుని చెయ్యి ఇక్కడ పెట్టడం వల్ల ఇది జపం అంటారు. ఈ జపం అంటే తర్వాత చెప్తాను. ఇక్కడ నుంచి మొదలు పెట్టి 108 వస్తుంది. తర్వాత అవసరం లేదు, జపం పెట్టుకోండి. నిమిషానికి ఎన్నిసార్లు జపం చేస్తారో గంటకి ఎన్నిసార్లు వస్తుంది. అది బొగుతున్నట్టు మీకు అనవసరం, మీరు మాత్రం అంతే.